వదిన జాగ్రత్త అన్నయ్య అమ్మ మొహం మెరుస్తుందో చూడు. ఏరా ఫేషియల్ చేస్తానన్నయ్య. గోవింద్ అన్న ఎక్కడమ్మా? అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. మావా నీ తమ్ముని ఓసారి పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. మీ అన్నయ్యని చూడరా, రోజు ఇదే వరుస. నువ్వైనా మాట్లాడొచ్చుగా. తమ్ముడు నా ఫ్రెండ్. హలో సార్, శివ సిచ్చుబుడ్డి శివ. ఏదైనా సోర్స్ ఉందా? థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ట్రాఫిక్ అమౌంట్ రెడీ మావా? అసలే పోరు భరించలేకపోతున్నావు, ఎందుకు ఇచ్చావన్నయ్య? వదిలే కవి, ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నీ ఇంటర్వ్యూ ఏమైంది? అనే అది చిన్న కంపెనీ అంట, తమ్ముడు గారికి నచ్చలేదు. మిషన్ రన్ చేయమంటున్నారన్నయ్య. ఏదో కారణం చెప్పి పెద్దోడు నువ్వు జులాయిలుగా తిరగండ్రా. అర్జున్ ఒకడు ఎంతకాలం అని కుటుంబ భారం మోస్తాడు. వదిలేయమ్మా. Silent రేపు గా చెయ్యి. నీకు సెట్ అయ్యే ఉద్యోగం దొరికే వరకు నువ్వు ట్రై చేస్తూ ఉండు, నేను చూసుకుంటా. ఏంటమ్మా? మావా నీ తమ్ముని పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. తమ్ముడు హీస్ మై ఫ్రెండ్. హలో సార్, ఐఎమ్ శివ సిచ్చుబుడ్డి శివ. సోర్స్ ఉందా? థ్యాంక్ యూ. మావా నీ తమ్ముని పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. తమ్ముడు మీట్ మై ఫ్రెండ్. హలో సార్, ఐఎమ్ శివ సిచ్చుబుడ్డి శివ. సోర్స్ ఉందా? దట్స్ ఓకే. సోర్స్ వద్దు. అయ్యో బావా, 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదు బాబు గారు, వైజాగ్ వెళ్లే తీరాలి. సారీ తమ్ముడు, నిన్న పెద్ద తప్పు చేశాను. పర్వాలేదు, వదిలేయన్నయ్యా. అది కాదు తమ్ముడు, నిన్న నా ఫ్రెండు సిచ్చిబుడ్డి శివ జాతరకొచ్చాడు. అతని నీకు పరిచయం చేయడం మర్చిపోయాను. కనకదుర్గమ్మ, పెద్దోడికి ఆకరోడికి మంచి ఉద్యోగాలు దొరికితే నీ గుడి చుట్టూ అంగప్రదక్షిణం చేస్తానమ్మా. ఏంటమ్మా, నీ ఒళ్ళేమైపోతుంది? నన్ను ఇంకేం చేయమంటావు చెప్పరా? వదిన పడే బాధను చూడలేకపోతున్నాను. నిన్ను వదలండి వదలండి వదలమంటానా? వదలండి వదలండి. ఎక్కడికి వెళ్తాం? తమ్ముడు శరణమయ్యప్ప. ఇది జీపీఎస్ వాచ్. నువ్వు గనక మందు కొట్టు వైపు వెళ్ళావనుకో, నేను ఇంట్లో ఉండే కనిపెట్టేస్తాను. ఇక మీద నీ మీద ఒట్టు తాగను బంగారం. కవి, బయలుదేరదామా? 6 గంటల్లోగా వైజాగ్ చేరుకోవాలి. ఉండండి, అన్నయ్యతో మాట చెప్పొస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంజనీర్ సార్? అది ఇంజనీర్ గారు, ఉద్యోగం వెతికారు, ఉద్యోగం వెతుకుతున్నారు, ఉద్యోగం వెతుకుతారు. తప్పుగా అనుకోకన్నయ్య, లేదమ్మా. మా అత్తగారు వాళ్ళ గురించి తెలుసు కదా. సరే, నువ్వు బయలుదేరు. అమ్మ చాలా బాధపడుతోందిరా. ఏదో ఒకటి చేయరా. జస్ట్ 8,000 10,000 జీతానికే ఇతర స్టేట్స్ నుండి లక్షల మంది వచ్చారు సీనియర్. మన కుర్రోళ్ళు చదువుకొని ఉద్యోగం రాలేదని మొత్తుకుంటున్నారు. కంపెనీ వాళ్ళు కుర్రోళ్ళకి స్కిల్ సరిపోలేదంటున్నారు. ఈ సిచ్యువేషన్ లో కొన్ని పెద్ద కంపెనీలు వేల కొద్దీ ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చదివిన చదువుకే ఉద్యోగం రావాలంటే చాలా కష్టం సీనియర్.
మావా పర్లేదే మాలేసుకున్నప్పటి నుంచి పాలు తాగడం మొదలెట్టావు. స్వామి శరణమయ్యప్ప. ఇలా చేయడం పాపమయ్యా. పాలల్లో మాలని ముంచి తాగితే పాపం కాదు. చియర్స్. చిత్ర ఏ చిత్ర ఏ చిత్ర చెప్పేది విను. చిత్ర ఏ ఆగు. ఏ, రేపటి నుంచి తాగనని చెప్పాను కదా. ఏ తాగుబోతోడి పెళ్ళావని పిలిపించుకోవడానికరా నేను పెళ్లి చేసుకున్నాను. ఏది కావాలన్నా తమ్ముణ్ణి అడుగు అని అంటున్నావు. లోపలంగా నాప్కిన్లు కావాలని ఎవరిని వెళ్ళి అడగమంటావు? చెప్పరా? అర్జున్, దానికి నచ్చ చెప్పి వెనక్కి తీసుకురారా. నన్నేమని నచ్చజెప్పి తీసుకురమ్మంటావు? మా అన్నయ్య మంచివాడనా, లేదా ఈ రోజుల్లో ఎవరు తాగట్లేదు, తాగడం తప్పు కాదు అనా? వాడి జాతకంలో ఏదో దోషం ఉందంట్రా. స్థలం మారితే వాళ్ళలోనూ మార్పు వస్తుంది. $3 కోట్ల పౌడర్ జాగ్రత్తగా మెన్షన్ లో ఉంచు. భయమేస్తోందిరా, దొరికిపోతామేమోరా. కొలంబియా వారి దగ్గర నుంచి వాళ్ళు కొట్టేశారు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొట్టేశాం. భయపడితేనే రా దొరికిపోతాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఎవరో వాళ్ళెవరో. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే పట్టుకోలేమనుకున్నావా? కొలంబియన్స్ దగ్గర నుంచి పౌడర్ కొట్టేయడానికి నీతో కలిపి 4 పంపించాం. నువ్వు మాత్రం డెలివరీ ఇవ్వకుండా $3 కోట్ల పౌడర్ ని ఎవడికో ఇచ్చావు. ఎవడికిచ్చావురా? వాడి పేరు నవీన్. నవీన్ ఆల్రెడీ మన బైక్ తో నగలతో పారిపోయినవాడు. వాడు ఎస్ఎస్ మ్యాన్షన్ లో ఉన్నాడంట. వెళ్లి వాడిని, బైక్ ని, పౌడర్ ని తీసుకొచ్చాయి. మీకు సంబంధించిన ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి, పోలీసులకు ఇచ్చేస్తాను. రే, మా నెట్వర్క్ ని కనిపెట్టే పోలీస్ ఇంకా పుట్టలేదురా. వెల్కమ్ టు వైజాగ్ సార్. థ్యాంక్ యూ. పీపుల్స్ కాప్ ఇన్ వైజాగ్ #వైజాగ్ లో ట్రైనింగ్ లో ఉంది సార్. ప్రెస్ మీ ఇంటర్వ్యూ కోసం వచ్చారు సార్. చేతల్లో చూపి మాటలు వద్దు అంటారు. సార్, కొత్త ఇల్లు రెడీ చేసి అమ్మగారికి ఒక తాళం ఇచ్చాను సార్. రే అమ్మ కూచి, చెప్పవే. మా ఊరికి వచ్చి 12 hours అవుతుంది, ఇంకా నన్ను చూడడానికి రాలేదు. మీ ఇంట్లో వాళ్ళే కదా నాకు ఉద్యోగం లేదని అవమానిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాతే నేను వచ్చి కలుస్తాను. అప్పుడైతే వచ్చే వారం నా బర్త్డే, దానికి కూడా రావా? నో. మర్యాదగా వచ్చి వెళ్ళిపో, లేదా చంపేస్తా.